నోస్ డ్రై అవుతా ఉంటది. దానికి రీజన్ ఏంటి? దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? నోస్ డ్రై అవ్వటం మూలంగా 2 కాంప్లికేషన్స్ రావచ్చు మేడం. ఒకటి పిల్లలు ఊరికే నోస్‌లో వేలు పెట్టుకోవటం, దాని మూలంగా బ్లడ్ రావటం జరుగుతుంది. అవునవును. దాన్ని ఎపిస్టాక్సిస్ అంటాం. సో, దానికి సొల్యూషన్ వచ్చేసి హైడ్రేట్ వెల్ అంటే సరైన మోతాదులో నీళ్లు తీసుకోవటం. నీళ్లు ఎక్కువ తాగాలి. దెన్ ఫ్రీక్వెంట్‌గా ఫేస్ వాష్ చేసుకుంటూ ఉండడం అండ్ ఫింగరింగ్ ఆఫ్ ద నోస్ అవాయిడ్ చేయటం. ఈ 3 చేయగలిగితే కనుక డ్రైనెస్ ఆఫ్ ద నోస్ తగ్గిపోతుంది. ముక్కులో నుంచి బ్లడ్ రావటం అంటే ఎపిస్టాక్సిస్ రావటం కూడా తగ్గిపోతుంది మేడం. సో ఈ సీజన్‌లో పిల్లలు దగ్గు, జలుబు బారిన పడుతుంటారు. వాళ్ళని ఎలా కాపాడుకోవాలి? వాళ్ళ నుంచి వేరే వాళ్ళ అంటే చిన్న పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి? ఒకసారి చెప్తారా? వింటర్ రాగానే చాలామంది పిల్లలు జలుబు, దగ్గు బారిన పడుతుంటారు మేడం. అది నిజం. ఒకటి ఎందుకంటే చల్లటి వాతావరణం, దానికి తోడు పొల్యూషన్ ఒకటి పెరిగి ఉంటుంది. స్మోక్ అండ్ ఫాగ్ మిక్స్ అవ్వటం మూలంగా స్మాగ్ అనేది ఏర్పడుతుంది. దాని మూలంగా అలర్జీస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ అలర్జీస్ ఉన్న పిల్లలకైతే గనక ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం నార్థన్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ అంటే నార్త్ ఇండియా వైపు చూస్తే గనక పొల్యూషన్ ఎంత సీరియస్ ఇష్యూయో మనకు అర్థమవుతుంది. ఫార్చునేట్లీ మనకు సౌత్ ఇండియాలో ఆ స్టేజ్‌కి రాలేదు. కానీ మనం జాగ్రత్తలు తీసుకోకపోతే మళ్ళీ అదే స్టేజ్ మనకు వచ్చే అవకాశం ఉంటుంది. సో, ఎవరైనా జలుబు, దగ్గు వస్తే కనుక వాళ్ళు మాస్క్ వేసుకోవటం అండ్ కాఫ్ ఎటికెట్ అంటే దగ్గేటప్పుడు చేతులు అడ్డం పెట్టుకొని దగ్గకుండా ఎల్బోస్ అంటే మోచేతిలోకి దగ్గటం మూలంగా మిగతా వాళ్ళకి మనము స్ప్రెడ్ చేసే అవకాశం తగ్గుతుంది. రెండోది ఎవరైనా స్కూల్ గోయింగ్ పిల్లలకి జలుబు, దగ్గు సివియర్ ఉంటే కనుక వాళ్ళకి స్కూల్‌కి పంపించకపోవటం కూడా బెటర్. ఎందుకంటే వాళ్ళ నుంచి మిగతా పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ మనం కోవిడ్ అప్పుడు ఎటువంటి జాగ్రత్తలు అయితే తీసుకున్నామో అంటే సోషల్ డిస్టెన్సింగ్ కానివ్వండి, లేదా మాస్క్ వేసుకోవటము, లేదా ఎవరైనా అన్వెల్ ఉంటే వాళ్ళ నుంచి దూరం ఉండటం, మనకు బాలేకపోతే వేరే వాళ్ళ నుంచి దూరం ఉండటము, అటువంటి జాగ్రత్తలే తీసుకోవటం ఉత్తమం. అండ్ ఇంకోటి ఇప్పుడు దగ్గు, జలుబు అలాంటివి వచ్చినప్పుడు ఈ కషాయాలు అనేసి మిరియాలు అవి దంచేసి, వేడి చేసి సూప్ లాగా ఇస్తుంటారు. అది మంచిదేనా చిన్నపిల్లలకి? చాలా అపోహలున్నాయి మేడం. కాకపోతే ఇప్పుడు ఇంట్లో చేసేటువంటి సూప్ విత్ వెజిటబుల్స్ అండ్ రెగ్యులర్ ఐటెమ్స్ అయితే కనుక పర్లేదు. కానీ పిల్లల మీద ఎక్స్‌పెరిమెంట్స్ లాంటివి చేయకూడదు. హోమ్ బేస్డ్ సూప్స్ ఆర్ ఆల్వేస్ సేఫ్. దాని మూలంగా ఎటువంటి హాని ఉండదు. కానీ దాంట్లో అన్నెసెసరీ సాల్ట్ అంటే ఎక్కువ మోతాదులో సాల్ట్ గానీ, పెప్పర్ గానీ అటువంటివి వేయటం మూలంగా పిల్లల్లో మళ్ళీ వామిటింగ్ అవ్వటం, గ్యాస్ట్రైటిస్ రావడం చూస్తుంటాం. దాని బదులు సాధారణంగా చేసే అటువంటి సూప్స్ లేదా ఫ్రెష్‌లీ ప్రిపేర్డ్ దాల్ అటువంటివి ఇవ్వటం మూలంగా పిల్లలకి సూతనింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ నీళ్ళు కూడా కాచి వడబోసినటువంటి నీళ్ళు ఇవ్వటం మూలంగా కంటామినేట్ అయ్యే అవకాశం తగ్గిపోతుంది. అండ్ పిల్లలు కొంచెం ఏడవగానే మాకు ఐస్ క్రీమ్ కొనియండి అన్నట్టుగా ఎమ్మటే వెళ్ళేసి కొనిస్తా ఉంటారు. అది పిల్లలకు మంచిదే అంటారా? ఎటువంటి ఫుడ్ అయినా కూడా ఎక్కువ మోతాదులో ఇవ్వటం అనేది మంచిది కాదు. మాకు మెడిసిన్‌లో ఎనీథింగ్ ఇన్ ఎక్సెస్ ఈజ్ పాయిజన్. అంటే అది మంచైనా కూడా ఎక్కువ చేయటం మూలంగా చెడు జరుగుతుంది. కాబట్టి జంక్ ఫుడ్ అయినా కూడా, హెల్తీ ఫుడ్ అయినా కూడా అతి మోతాదులో ఇవ్వకుండా ఎంతైతే అవసరమో అంతవరకే ఇవ్వండి. అలాగని పిల్లలకి పూర్తిగా చాక్లెట్స్ ఇవ్వకుండా లేదా ఏదైనా ఎక్స్‌ట్రా ఐటెమ్స్ ఇవ్వకుండా పెంచాలని లేదు. కాకపోతే ఎనీథింగ్ షుడ్ నాట్ బి గివెన్ ఎక్సెస్ అంటే పూర్తి జంక్ ఫుడ్ బారిన పడకుండా చూసుకోవచ్చు. ఫుడ్ అవాయిడ్ చేస్తే బెటర్. వీలైనంత వరకు బయట ఫుడ్ అవాయిడ్ చేయడం బెటర్. బికాజ్ అది ఎటువంటి కండిషన్స్‌లో చేస్తున్నారో తెలియదు. వాటి యొక్క కాంపోజిషన్స్ మనకు తెలీదు. చాలా వరకు మనం న్యూస్‌లో చూస్తున్నట్టయితే కనుక అన్నీ కంటామినేట్ అవ్వడం చూస్తున్నాం. ఇటువంటి సిట్యుయేషన్‌లో వీలైనంత వరకు స్ట్రీట్ ఫుడ్ లేదా ఔట్‌సైడ్ ఫుడ్ అవాయిడ్ చేస్తూ ఇంట్లో చేసినటువంటి ఫ్రెష్ ఫుడ్ ఇవ్వటం సేఫ్ అండ్ బెటర్ ఫర్ చిల్డ్రన్ మేడం. ఇంకోటి మనం ఏదైనా షాప్‌కెళ్ళి బట్టలు తీసుకుంటాం. అది వాష్ చేయకుండా డైరెక్ట్ ఏసేస్తారు. ఏముందిలే కొత్త బట్టలే గదా అన్నట్టుగా ఏసేస్తారు. దానివల్ల చిల్డ్రన్స్‌కి ఏమన్నా ఎఫెక్ట్? చిన్నపిల్లల స్కిన్ చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది మేడం. దాని మూలంగా వాళ్ళకు ర్యాషెస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా కూడా పిల్లల క్లోత్స్ వీలైనంత వరకు కాటన్ మాత్రమే వాళ్ళ స్కిన్‌కి కాంటాక్ట్‌లో ఉండేలా చూసుకోవడం బెటర్. వీలైనంత వరకు క్లాత్స్ ఒకసారి వాష్ చేసి తర్వాత ఎయ్యటం బెటర్. ఎందుకంటే వాళ్ళ సెన్సిటివ్ స్కిన్‌కి మనము ఇబ్బంది కలిగించకుండా ఉండొచ్చు. అవును. ఇది చిన్న పిల్లలకనే గాదు సార్. ఇప్పుడు మా ఏజ్ వాళ్ళకైనా గూడా ఎవరైనా ఒక న్యూ క్లాత్ తీసుకున్నామంటే అది వాష్ చేసి వేసుకోవడం బెటరే గదా! ఖచ్చితంగా మేడం. ఎప్పుడైనా కూడా ఎందుకంటే వాటిల్లో ఉండే అటువంటి డైస్ ఏవైతే ఉంటాయో కలర్ రావటం కోసం వేసే అటువంటి కెమికల్స్ ఉంటాయి కాబట్టి దానిని ఒకసారి వాష్ చేసి ఏసుకోవటం మూలంగా స్కిన్‌ని కాపాడుకోవచ్చు.